మాది అభివృద్ధి వారిది హింస. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి ఆగదు. కుప్పం పర్యటనలో విపక్షంపై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. తన సొంత నియోజకవర్గంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కుప్పం పర్యటనలో వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించారు ఏపీ సీఎం చంద్రబాబు. మీడియాతో చిట్చాట్ చేసిన చంద్రబాబు వైసీపీ నేతలు ప్రత్యేకంగా ఫండింగ్ చేసి మరీ తమ ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేందుకు కొన్ని సోషల్ మీడియా గ్రూపులకు పెద్ద ఎత్తున ఫండింగ్ ఇస్తున్నారని విమర్శించారు. వైసీపీ హింస బూతుల్ని నమ్ముకొని ఫ్యాక్షన్ రౌడీజాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి ఆగదని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పం నియోజకవర్గంలో ప్రాజెక్టులు వస్తున్నాయన్న సీఎం చంద్రబాబు రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లోనూ కుప్పానికి కనెక్టివిటీ పెంచుతున్నామన్నారు. త్వరలోనే సరికొత్తగా ముస్తాబైన అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు చూడబోతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంలో అన్ని ప్రాంతాలు ప్రగతి సాధించేందుకు వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో క్వాంటం, సెమీ కండక్టర్ల విభాగాల్లో భారీగా పెట్టుబడుల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగానే వచ్చే డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఇంధన రంగంలోనూ సౌర, పవన విద్యుత్ ఉత్పత్తితో పాటు ఇతర అత్యుత్తమ విద్యుత్ సరఫరా విధానాల్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దేశంలోనే ప్రముఖ స్టీల్ పరిశ్రమలైన ఆర్సెలర్ మిత్తల్, జేఎస్డబ్ల్యూ కంపెనీలు ఏపీలో తమ ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తున్నాయని, కేవలం పరిశ్రమలే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనానికి ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో ముందుకు వెళ్తుంటే కొంతమంది అడుగడుగునా అడ్డుపడుతున్నారన్నారు. గత పాలకులు కంపెనీలకు భూములిచ్చి వివాదాల్లోకి నెట్టారని, కేవలం ఒకే ఒక్క వ్యక్తి లబ్ధి కోసం విలువైన భూములు, ఖనిజ సంపద బ్లాక్ అయిందన్నారు. ఓబులాపురంతో పాటు ఆన్రాక్ సంస్థలు కూడా ఈ తరహాలోనే తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయని తెలిపారు ఆయన. కంపెనీల్ని తెరిమేయడం, పరిశ్రమలు పారిపోయేలా చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కష్టపడి తీసుకొచ్చిన ప్రతి ప్రాజెక్టును తామే తెచ్చామని వాళ్లు దగా మాటలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. గత పాలకులు ఏజెన్సీ ప్రాంతాన్ని గంజాయి సాగుకు కేంద్రంగా మార్చేశారని, పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి ఇప్పుడు సిగ్గు లేకుండా నీతులు చెప్తున్నారన్నారు. ఇప్పటికే హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం వరకు కృష్ణా జలాల్ని తెచ్చామని, త్వరలోనే గాలేరు నగరి ప్రాజెక్టును కూడా పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు తెలిపారు.